దేశాల మధ్య యుద్ధం జరిగితే ఏమవుతుంది? ఆ దేశ ప్రజల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుంది. మళ్ళీ ఆ దేశం కోరుకోవాలంటే కొన్నేళ్లు పడుతుంది. కానీ ఇలాంటి సమయాల్లో కూడా కొందరు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. యుద్ధం ఎంతకాలం జరిగితే వాళ్లకు అంతగా లాభాలు వస్తాయి. ఇదే విషయాన్ని స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి తన రిపోర్టులో వెల్లడించింది. 2023లో జరిగిన యుద్ధాలతో ఆయుధ వ్యాపార కంపెనీలు భారీగా లాభాలు ఆర్జించాయి. ఇదే విషయాన్ని స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి తన నివేదికలో వెల్లడించింది. ఉక్రెయిన్, గాజా యుద్ధాలు, ఇతర ప్రాంతీయ ఉద్రిక్తతలతో పెద్ద ఎత్తున ఆయుధాల విక్రయాలు జరిగాయంటూ తన రిపోర్టులో వెల్లడించింది. సంక్షోభాలతో ఆయుధ వ్యాపార కంపెనీలే లాభపడినట్లు తెలిపింది. 2023లో ప్రపంచంలోని 100 ఆయుధ కంపెనీలు ఏకంగా $632 బిలియన్ అంటే 53 లక్షల కోట్ల వ్యాపారం చేశాయని పేర్కొంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 4.2% అధికం. 2022లో చాలా ఆయుధ కంపెనీలకు కనీస డిమాండ్ కూడా లేదని తెలిపింది. ఈ ఏడాది పరిస్థితులు తారుమారు కావడంతో ఆ కంపెనీలు ఆయుధాల ఉత్పత్తిని గణనీయంగా పెంచాయి. అయితే 2023లో దాదాపు 100 ఆయుధ కంపెనీలకు కనీసం $1 బిలియన్ అంటే 8,04,000 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్లు సిప్రి నివేదికలో బయటపడింది. 2024లో కూడా ఆయుధాల ఉత్పత్తి ఇలాగే కొనసాగుతోందని తెలిపింది. ప్రపంచంలోని టాప్ 100 ఆయుధ కంపెనీలు వాటి డిమాండ్ను ఇప్పటివరకు అందుకోలేకపోయాయని పేర్కొంది. వాటిలో చాలా సంస్థలు భారీగా నియామకాలు చేపట్టాయన్నారు. ఇక ప్రపంచంలోని భారీ 100 కంపెనీల్లో 41 సంస్థలు అమెరికాలోనే ఉన్నాయని తెలిపింది. ఇదిలా ఉంటే ఆయుధ విక్రయాల్లో అమెరికా కంపెనీలు 2.3% వృద్ధిని సాధించాయి. ఇక యూరోప్లో 27 భారీ సంస్థలు ఉండగా కేవలం 0.2% వృద్ధిని సాధించాయి. రష్యా కంపెనీలు మొత్తం సగటున 40% వృద్ధిని పొందాయి. 3 ఇజ్రాయెల్ కంపెనీలు రికార్డు స్థాయిలో $13.6 బిలియన్ అమ్మకాలు జరిపాయి. టర్కీకి చెందిన డ్రోన్ల తయారీ సంస్థ బేకర్ 24% వృద్ధిని నమోదు చేసింది. మరోవైపు చైనా సంస్థల విక్రయాల్లో వృద్ధి లేకపోయినా $103 బిలియన్ ఆయుధ వ్యాపారం చేశాయి. వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.